వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో మనం రెజ్యూమే అనేది చాలా ఇంపార్టెంట్ మనం జాబ్స్ అప్లై చేసేటప్పుడు. సో కొన్ని కీవర్డ్స్ వల్ల కూడా మన రెజ్యూమే షార్ట్ లిస్ట్ కావచ్చు. అలాగే సో మన ఆ రైట్ కీవర్డ్స్ని ఎలా ఇంక్లూడ్ చేయాలి, మరి హౌ టు ఇంక్లూడ్ రైట్ కీవర్డ్స్ ఇన్ యువర్ రెజ్యూమే. సో దాని గురించి కొన్ని పాయింట్స్ తీసుకొచ్చాను, అవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చేసి అనలైజ్ ద జాబ్ డిస్క్రిప్షన్. సో జాబ్ డిస్క్రిప్షన్ ఫస్ట్ చూడండి, మీరు ఏ జాబ్ అప్లై చేసేటప్పుడు అయినా జాబ్ డిస్క్రిప్షన్. సో ఎగ్జామిన్ ద జాబ్ అడ్వర్టైజ్మెంట్ క్లోజ్లీ. ఆ జాబ్ అడ్వర్టైజ్మెంట్ క్లోజ్లీ చూడండి అసలు ఏమేమి ఉంది. తర్వాత పేయింగ్ అటెన్షన్ టు ద స్కిల్స్. సో మెయిన్ ఆ స్కిల్స్ ఏం అడుగుతున్నారు, అవి మన దగ్గర ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. క్వాలిఫికేషన్స్ వెరీ ఇంపార్టెంట్. అసలు మీరు అక్కడ డిగ్రీ అన్నాడా, బీటెక్ అన్నాడా, ఎంఎస్సీ అన్నాడా, ఇంకా ఏదన్నా ఎంసీఏ అన్నాడా. సో ఇవన్నీ మీరు క్వాలిఫికేషన్ చెక్ చేసుకోవాలి. అండ్ డ్యూటీస్ అవుట్లైన్డ్, అసలు డ్యూటీస్ ఏం చేయాలి, సో దాని గురించి ఐడియా ఉండాలి. టేక్ నోట్ ఆఫ్ ది స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ మెన్షన్డ్ ఇన్ ద జాబ్ డిస్క్రిప్షన్. సో మీరు అది స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఏం అడిగాడు, అట్రిబ్యూట్స్ ఏం మెన్షన్ చేశాడు అని జాబ్ డిస్క్రిప్షన్లో కంపల్సరీ మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి, చూసుకోండి. సో ఆ జాబ్ డిస్క్రిప్షన్ మొత్తాన్ని అనలైజ్ చేసుకోండి ఒకసారి. తర్వాత ఎందుకంటే జాబ్ డిస్క్రిప్షన్ అనలైజ్ చేస్తే మీరు మీకు దానికి తగ్గట్టు మనం రెజ్యూమే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అది ఐడెంటిఫై కోర్ కంపెటెన్సీస్. సో మేక్ ఏ లిస్ట్ ఆఫ్ యువర్ కోర్ స్కిల్స్. మీ దగ్గర కోర్ స్కిల్స్ ఏమున్నాయి, మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నారు, లైక్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అయితే C++, తర్వాత జావా స్క్రిప్టా, ఇలా ఉంటాయి కదా. సో కంపెటెన్సీస్ దట్ మ్యాచ్ ద జాబ్ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మీ కోర్ స్కిల్ని రెడీ చేసుకోండి. దిస్ కెన్ ఇంక్లూడ్ టెక్నికల్ స్కిల్స్ కావచ్చు, సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, సర్టిఫికేషన్స్ కావచ్చు, అండ్ ఇండస్ట్రీ నాలెడ్జ్. ఏంటి టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంకా మనం ఉంటాయి కదా అడాప్టబుల్ ఇలాంటివి. సో సాఫ్ట్ స్కిల్స్, సర్టిఫికేషన్స్ అండ్ ఇండస్ట్రీ నాలెడ్జ్ గురించి ఐడియా ఉండాలి. తర్వాత యూజ్ సినోనైమ్స్ అండ్ వేరియేషన్స్. సో డోంట్ రిలై ఆన్ సింగిల్ వర్డ్, ఎందుకంటే ఒకటే సింగిల్ వర్డ్ వల్ల కాదు, దానికి ఇంకా సినోనైమ్స్ ఉంటాయి, సినోనైమ్స్ ఉంటాయి, వేరియేషన్స్ ఉంటాయి ఆ ఒక్క వర్డ్కే. సో అలాంటి వర్డ్స్ కూడా యూజ్ చేయండి, ఎందుకంటే మనం డిఫరెంట్ వర్డ్ యూజ్ చేసినప్పుడు కొన్నిసార్లు వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఆ వర్డ్ మ్యాచ్ అయ్యి మన రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సినోనైమ్స్ ఏంటి, ఒక మంచి కీవర్డ్ యూజ్ చేసినప్పుడు దానికి ఇంకో సినోనైమ్ ఉంటుంది మంచిది, సో అవి యూజ్ చేయండి అని చెప్తున్నాను అంతే. తర్వాత ఇంటిగ్రేట్ కీవర్డ్స్ ఇన్ సెక్షన్స్. సో ఇన్కార్పొరేట్ కీవర్డ్ న్యాచురలీ త్రూ అవుట్ యువర్ రెజ్యూమే ఇంక్లూడింగ్ సమ్మరీ అండ్ ఆబ్జెక్టివ్. స్కిల్ సెక్షన్ కావచ్చు, వర్క్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, అండ్ ఎడ్యుకేషన్. యూజ్ దెమ్ ఇన్ కంటెక్స్ట్ టు షోకేస్ హౌ యూ అప్లైడ్ ది స్కిల్. సో ఇలాంటి స్కిల్స్ని నువ్వు ఎలా అప్లై చేసావు అనేది కూడా అక్కడ చెప్పాలి. సో ఇలాంటి కొన్ని అవసరం పడతాయి. సో కీవర్డ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఇవన్నీ మీ జాబ్ డిస్క్రిప్షన్ ఇవన్నీ చూసి మనం దాని తగ్గట్టు ప్రిపేర్ కావాలి, మనకి పెట్టాలి. క్వాంటిఫై అచీవ్మెంట్స్. వెన్ ఎవర్ పాసిబుల్ యూజ్ క్వాంటిఫైబుల్ అచీవ్మెంట్స్ టు డిమాన్స్ట్రేట్ యువర్ స్కిల్స్. సో మన అచీవ్మెంట్స్ ఏంటి, సో ఏమైనా అచీవ్మెంట్స్ ఉంటే అవి చెప్పండి, అవి మెన్షన్ చేయండి. సో మంచి కీవర్డ్స్ యూజ్ చేసుకొని మెన్షన్ చేయండి. మీరు సాధించారు, మీ వల్ల బిజినెస్ ఇంత గ్రోత్ అయింది, ఇంత సేల్స్ పెరిగాయి, ఇలాంటివి ఏమైనా ఉంటే క్వాంటిఫైడ్ అచీవ్మెంట్స్లో ఇంక్లూడ్ చేయండి. తర్వాత టైలర్ ఫర్ ఈచ్ అప్లికేషన్. సో ఇది వెరీ ఇంపార్టెంట్. కస్టమైజ్ యువర్ రెజ్యూమే ఫర్ ఈ జాబ్ అప్లికేషన్. సో ఒకటే రెజ్యూమే ప్రిపేర్ చేసుకుని అన్ని జాబ్లకు అది అప్లై చేసుకోకండి. సో కస్టమైజ్ యువర్ రెజ్యూమే ఫర్ ఈ జాబ్ అప్లికేషన్. ఎందుకంటే ఒక్కొక్క ఫస్ట్ చెప్పాను, జాబ్ డిస్క్రిప్షన్ చూడండి, దానికి తగ్గట్టు రెజ్యూమే ప్రిపేర్ చేయండి, ఆ స్కిల్స్ కీవర్డ్స్ అలా యూజ్ చేయండి. తర్వాత అడ్జస్ట్ కీవర్డ్స్ టు మ్యాచ్ ద స్పెసిఫిక్ రోల్ అండ్ కంపెనీ కల్చర్. అదే చెప్తున్నాను చూడండి, అడ్జస్ట్ కీవర్డ్స్ ఏంటి, స్పెసిఫిక్ రోల్కి అండ్ కంపెనీ కల్చర్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ కీవర్డ్స్ని ఎప్పటికప్పుడు మారుస్తూ. తర్వాత అవాయిడ్ ఓవర్ స్టఫింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. వైల్ ఇట్స్ ఇంపార్టెంట్ టు ఇంక్లూడ్ రిలవెంట్ కీవర్డ్స్. ఏదో నేను చెప్పాను, ఇప్పుడు మనం రిలవెంట్ కీవర్డ్స్ ఇంక్లూడ్ చేయాలని చెప్తే ఎక్కువ ఓవర్ స్టఫ్ చేయకండి. అవాయిడ్ ఓవర్లోడింగ్ యువర్ రెజ్యూమే విత్ టూ మెనీ ఆఫ్ దెమ్. సో అవాయిడ్ చేయండి, ఎక్కువ పెట్టకండి. సో మెయింటైన్ రీడబిలిటీ అండ్ ఫ్లో. సో మెయింటైన్ చేయండి రీడబుల్గా ఉండేటట్టు, తర్వాత ఫ్లో అలా మెయింటైన్ కావాలి అంతే. తర్వాత ఇవి మనకు ఇంకా ఏం చెప్పాలంటే, మన రెజ్యూమే అనేది చాలా క్లీన్గా ఉండాలి, నీట్గా ఉండాలి, అర్థమయ్యేటట్టు ఉండాలి. మంచి ఫంట్ యూజ్ చేయండి, మంచి కీవర్డ్స్ యూజ్ చేయండి. సో ఎక్కువ ఓవర్ స్టఫ్ కూడా చేయకండి. సో ఇలా మీరు ఇవన్నీ చూసుకొని మీరు రైట్ కీవర్డ్స్ రాయాలి, పెట్టాలి. ఎక్కడ మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం
పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం రికార్డెడ్ కంటెంటు. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. తెలుగులో టీచ్ చేశారు. 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది. లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.